श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। सर्वं ఇంద్రకీలాద్రిదుర్గే పాదార్పితం. ఆగస్టు నెలలో మేషం నుంచి మేరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్టు నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టులో ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ ఈ నెల నుంచి అన్నా నా జీవితంలో కాస్త మార్పులు అనేటువంటి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్టు నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్టు అంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచారరీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ, ఏదేమైనా సరే చెప్పే ప్రతి విషయము కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతిరాతతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసేవడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా గోచారరీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేడం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకుని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో కుజుడు ఎంతో ఇంట సంచరిస్తూ ఉండడం వల్ల శరీరం మీద గాయాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి, ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. స్కిన్కి సంబంధించి, అదేవిధంగా నోటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఎక్కువగా గోచరిస్తుంది. ఆర్థిక పరంగా వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో కూడా పర్వాలేదు అనిపించుకుంటుంటారు. రూపాయికి 2 రూపాయలు చూడటం జరగదు, కానీ పర్వాలేదు నేను నిలబడగలుగుతాను అనే ఒక నమ్మకం అయితే ఈ నెలలో ఆర్థిక పరంగా అవకాశాలు కనబడతాయి. ఆచరణలో అయితే మాత్రం జరగదు, కానీ అవకాశాలు కనబడతాయి. ఈ అవకాశాలు మనం ఉపయోగించుకోవాలని పట్టుదలతో మీరు ఆ అవకాశాల వెంట పరిగెడుతూ ఉంటారు. ఈ నెలలో ఈ ఆచరణ అనేటువంటి సెప్టెంబర్ తర్వాత జరుగుతుంటుంది. ఈ నెలలో మాత్రం ఆర్థికంగా కొంత పర్వాలేదులే అనే మాట అయితే అనుకుంటుంటారు. విద్యార్థుల జ్ఞాపక శక్తి తగ్గుతుంది, చెడు స్నేహాలు పెరుగుతాయి, ఎవరి మాట వినకుండా మొండి వైఖరత్వాన్ని ఏర్పరచుకుంటుంటారు. రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక పూర్వం మీరు చేపట్టినటువంటి పని ఏదైతే ఉందో అది మళ్ళా వెలుగులోకి రావడం, దీనివల్ల క్యాడర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని ఆ పదవి నుంచి తొలగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంత పూర్వం మీరు చేసిన ఏ కార్యం అయితే ఉంటుందో అది బయటికి రాకుండా చూసుకోవడం రాజకీయ నాయకులకు అత్యంత చెప్పదగ్గ సూచన. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం అంత యోగదాయకంగా లేదు. మీకు అవకాశం కలుగుతుంది, కల్పిస్తామని చెప్పి మిమ్మల్ని చుట్టూ తిప్పుకోవడమే తప్ప ఎక్కడా కూడా మీకు అవకాశాన్ని కలగజేసే అవకాశం లేదు. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటివి ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప తగ్గేటువంటి అవకాశం కనిపించడం లేదు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు. అది కూడా ఆగస్టు నెల 4వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 17వ వరకు మధ్యకాలంలో ధనాన్ని వెచ్చిస్తే రూపాయికి లాభం పొందేటువంటి అవకాశం లభిస్తుంది. వ్యాపారాలు చేద్దాం అనేటువంటి నిర్ణయంలో మాత్రం ప్రత్యక్షంగానే వ్యాపారం చేయండి, పరోక్షంగా చేయవద్దు. అది కూడా కోల్డ్కి సంబంధించి కానీ,
లేదా ఎరువులకు సంబంధించి కానీ ఆడవారి బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించి కానీ వ్యాపారాలు చేయండి. వృశ్చిక రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు తాత ముతాతలు నిర్మించేటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి నెల కూడా నెరవేరేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. నిరుత్సాహం ఎక్కువగా గోచరిస్తుంది కోర్టుకు సంబంధించిన విషయంలో. పైగా ఆడవారు మీరు ఇదివరకు ఎక్కడైతే గౌరవాన్ని పోగొట్టుకున్నారో అక్కడ మరొకసారి గౌరవాన్ని పోగొట్టుకుని మీ విలువను తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది. పిల్లల పేరెంటానికి మన వాళ్ళే పిలిచారులే అని మీరు వెళ్తారు. దానివల్ల లేనిపోని నీలాపనిందులు పడేటువంటి అవకాశం ఈ నెలలో గోచరిస్తోంది వృశ్చిక రాశి వారికి. అంతేకాకుండా వృశ్చిక రాశిలో నుండి ఆడవారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ నెల నిరుత్సాహం కలుగుతోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వివాహాలు ఈ నెల నుంచి ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ఆగస్టు 22 తర్వాత శ్రీకారం చుట్టండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను ప్రయాణాల విషయంలో ఆగస్టు 13వ తారీఖు నుంచి ఆగస్టు నెల 19వ తారీఖు మధ్యకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగినప్పుడు చిన్న మెదడుకి సంబంధించి లేదా ఈ చెవుకి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఆరోగ్య నియమాలు పాటించుకోండి. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి డాక్టర్ గారి యొక్క సలహాల మేరకు ఆరోగ్య నియమాలు పాటించుకోవడం అత్యంత శ్రేయస్కరమైన విషయంగా చెప్పవచ్చు. ఈ నెలలో వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడాను ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఎర్రటి పుష్పాలతో కనకధార స్తోత్రాన్ని లేదా దేవీ కర్గణాలని చదివి అమ్మవారి పాదాలకి పుష్పాలు పెట్టడం వల్ల మీరు కలిగేటువంటి అవకాశాన్ని ఆచరణలో పెట్టేటువంటి అవకాశం ఈ 2 భాగాలు మీకు కలగజేస్తూ ఉంటాయి. ప్రతి నిత్యము కూడా వృశ్చిక రాశి వారు వృత్తలాకారంగా ఆరావాలి ధరించండి, చక్కగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఆగస్టు నెలంతా కూడాను శ్రీమాత్రే నమః అనుకోవడం అత్యంత శ్రేయస్కరమైన విషయంగా చెప్పవచ్చు. ఈ నెలలో వృశ్చిక రాశి వారికి కొత్త బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. పాత బంధాలు అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో పునరుద్ధరీకరణ అవకాశం లేదు. కొత్త బంధాలు ఏర్పడి కొత్తమైనటువంటి పరిచయాలతో మీరు జీవితాన్ని కొనసాగించాలనేటువంటి కొత్త నిర్ణయము ఈ ఆగస్టు నెలలో తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నమ్మి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ అందులో ఏముంది, అందులో న్యూట్రన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాశారు, మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు, నమ్మకంతో ఆ ట్యాబ్లెట్ మనం వేసుకున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసింది ఒకటే, డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా, డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చారా లేదా, సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చారా, అలా ఆయన ఏం రాశారు మనం ఏం తీసుకున్నాం. ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువు గారు మీకు సలహాలు, సంప్రదింపులు, పూజా విధానాలు ఇస్తే అవి అలాగే మీరు చేయగలిగితే కనుక సత్ఫలితాలు వస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధాలుగా చూడడం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరూఢ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ తెలియజేసేది ఏమిటంటే సిస్టంలో కానీ ఆన్లైన్లో కానీ వచ్చేటువంటి జాతకాలు, కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి ఖచ్చితమైన ప్రాకారానికి చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. ఇక పూర్వం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు, ఆన్లైన్లో తీసేవారు. టెక్నాలజీ డెవలప్ అయింది కదండి అంటే కాదు. చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే మనం జాతకాన్ని చేతితో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారో, ఆ డాక్టర్ గారు హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో అదేవిధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేతితో రాసి మీ సమస్య తగు పరిష్కారం వారికి కాస్త సమయం, వాళ్ళ జాతకం చెప్పామంటే ఒక 1 అవర్ 2 అవర్స్ లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే కనుక పరిపూర్తి జాతక విశ్లేషణ మీరు చెప్పించుకున్నటువంటి సమస్యల పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరానికి.